హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నానండి. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న మాట లొట్ట పీచు అనే పదము రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. వాస్తవానికి లొట్ట పీచు అనేది ఒక మొక్క పేరు, ఒక నీటి మొక్క పేరు. లొట్ట పీచు అని ఎందుకు అంటారంటే ఆ మొక్క యొక్క కాండంలో అంటే ఆ బ్రాంచింగ్ లోపల బోలుగా ఉంటుంది, చాలా హాలోగా ఉంటుంది, అందులో ఏమి ఉండదు, ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఏమీ ఉండదనే ఉద్దేశంలో ఆ లొట్టపీచు అనే పదాన్ని జనసామాన్యులు వాడుతూ ఉంటారు. చూడండి, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇలా స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఈ మొక్క పేరే లొట్టపీచు మొక్క. మామూలుగా ఇది చూసినట్లయితే మనకు చాలా అంటే తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కువగా దీన్ని లొట్టపీసు, పిచ్చి పూలు లేదా సముద్ర పాల సముద్రం చెట్లని, లేకపోతే తూటిబరి అని, రబ్బర్ పూలని, లేకపోతే సలేంద్ర పూలని, బేషరం పూలని, పిచ్చిబరి అని పిలుస్తూ ఉంటారు. ఇలా రకరకాల పేర్లుగా పిలుస్తారు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుగా పిలవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిని మామూలుగా అయితే పాల సముద్రం చెట్లని, లొట్ట పీస్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం అందులో ఉండే బోలుగా ఉండేటువంటి ఈ కొమ్మలు అన్నమాట. అంటే బొటానికల్ పరిభాషలో దీనిని ఐపోమియా కార్నియా అని పిలుస్తారు. కన్వాల్వేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ పుష్పాలు చూడండి, పుష్పాలు గరాట ఆకృతిలో ఉంటాయి. ఈ పుష్పాల్లో పరాపరాసంపన్న జరగడం బీటిల్స్ అవిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఐపోమియా కార్నియా లేదా కన్వాల్వేసి కుటుంబానికి చెందినటువంటి ఈ నీటి మొక్క. దీన్ని ఇంగ్లీష్లో బుష్ మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తారు. బుష్ మార్నింగ్ గ్లోరీ లేదా మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తారు. కాబట్టి ఈ మొక్క ఎక్కువగా చాలా అంటే స్ట్రెచ్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఇది బోలుగా ఉండడం వల్ల మామూలుగా అటు ఇటు స్ట్రెచ్ చేసినప్పుడు వంగుతుంది అనమాట, యూ షేప్లో వంగుతుంది. దానివల్ల ఒక బౌలాగా చేసుకొని కొన్ని ప్రాంతాల్లో చాలామంది పల్లెటూరులో కానీ ఎవరైతే సంచార జీవనం గడిపేటువంటి కొంతమంది ప్రజలు వీటిని చక్కగా ఈ బౌలాగా చేసి యూ షేప్లో పెట్టేసి హట్స్ కానీ లేదా చిన్న చిన్న గుడిసె లాంటివి తయారు చేస్తుంటారు అనమాట. అంటే తాత్కాలిక గుడారాలు వేసుకోవడానికి ఈ మనకి లొట్టపీచు మొక్కలు ఉపయోగపడుతూ ఉంటాయి. కాండము కొమ్మలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది హాలోగా ఉండడం వల్ల, బోలుగా ఉండడం వల్ల ఇదివరకు కాలంలో అంటే ఇప్పుడన్నీ ట్యూబ్స్ అని వాడుతున్నారు, కానీ ఇదివరకు కాలంలో చెరువులు అక్కడ ఇక్కడ వీటిని నడుము కట్టుకొని ఈత నేర్చుకునేవాళ్ళు అనమాట. అంటే మనకు బాల్య స్మృతులుగా ఈ లొట్టపీచు మొక్కల్ని వాడేవాళ్ళు అనమాట. అంటే పల్లెటూరులో ఈత కొట్టడానికి ఎక్కువగా వాడేవారు అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగం. ఎందుకంటే ఇది ఎక్కువగా అక్వాటిక్ ప్లాంట్ అన్నమాట, నీటి మొక్క. కాబట్టి ఈ చెరువులు, కుంటలు, ఈ లోతు తక్కువ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల అందుకని పర్యావరణ పరంగా కూడా పశుపక్షాదులకు మంచిగా నెస్టింగ్ లాంటివి, బర్డ్స్ నెస్టింగ్ పెట్టుకుంటాయన్నమాట. అందువల్ల వీటికి ఒక నెస్టింగ్ హ్యాబిటాట్లా కూడా ఉపయోగపడుతుంది. వెట్లాండ్స్ అంటే మనకి వెట్లాండ్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండడం వల్ల మనకి పక్షులు, ముఖ్యంగా అక్వాటిక్ బర్డ్స్ నెస్టింగ్ పెట్టుకోవడానికి మంచి స్థావరంగా ఉపయోగపడుతుంది. ఈ పల్లెటూరులో కూడా ఈ మొక్కలతోని, ఈ కొమ్మలతోని ఫెన్సింగ్ అనమాట. అంటే మనకి దడి అని అంటాము తెలంగాణ ప్రాంతం, దడిలు కానీ ఫెన్సింగ్ లాంటి కంచెలు నాటుకుంటూ ఉంటారు. మామూలుగా పెరట్లో కానీ, లేకపోతే ఇంటి చుట్టుపక్కల కానీ, లేకపోతే పంట పొలాల మధ్యలో వీటిని దడిలాగా కానీ ఫెన్సింగ్ లాగా వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వలస పక్షులు కానీ అవి వచ్చినప్పుడు వాటికి ఒక రెస్టింగ్ హ్యాబిటెట్లా కూడా వాటికి లాక్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఆకులు యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. ఈ పాల సముద్రం యొక్క ఆకులు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంటే మామూలుగా యాంటీ డయాబెటిక్ ఇన్ జనరల్గా కలిగి ఉండేటువంటి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే ఈ రకంగా చూసినట్లయితే ఈ లొట్టపీసు అనే పదం కేవలం అంటే ఏమీ లేదు, అంటే వాటి యొక్క కాండంలో అంటే కొమ్మల్లో హాలోగా అంటే బోలుగా ఉండడం వల్ల దాన్ని లొట్టలాగా ఉంటుంది. లొట్ట అంటే లోపల ఖాళీ ప్రదేశం. ఈ తెలంగాణ ప్రాంతంలో లొట్ట అనే పదం వాడతారు. కాబట్టి లొట్టపీసు లేదా ఈ పాల సముద్రం అనే మాట వచ్చింది. కాబట్టి దాన్ని ఈ మధ్యకాలం ట్రెండ్ అయిందనమాట. లొట్టపీసు అనే పదాన్ని వాడుతున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ వీడియో చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా స్ప్రెడ్ అయిపోయింది ఇది. చూడండి, ఇక్కడ అక్వాటిక్ ప్లాంట్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దయచేసి ఈ కామెంట్స్ చేయండి. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఛానల్ని దయచేసి కామెంట్ చేయండి. మందు మొక్కలు కానీ ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ ఏ రకంగా చేయడానికి మీరు దయచేసి కామెంట్ చేయండి.
ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ ఆల్.